రామ 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 రామ. ఎంత అద్భుత విషయం. వెళ్ళాడు, లంకానగరం అంతా చూశాడు. ఎక్కడ ధక 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 మానమైనటువంటి యొక్క బంగారు విషయాలు తప్ప ఎక్కడ సీతమ్మ వారి జాడ కానరాలేదు. ఎక్కడికి వెళ్ళలేదు. అన్నీ చూశాడు. చివరిగా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అశోకవనంకి వచ్చాం. ఎక్కడికి వచ్చామండి? దాని పేరుంది శోకవనం. ఏవనం అండి ఇది? అశోకవనం. ఏవనం అండి? ఆ అశోకవనంకి వచ్చిన తర్వాత హనుమంతుల వారు అక్కడ సీతమ్మ వారిని చూశారు. ధైర్యం ఎప్పుడైతే బ్రహ్మ చైతన్యాన్ని కనుగొంటుందో అప్పుడు మరి ఇంకా సీతమ్మ వారి యొక్క ముఖార విందములో నవ్వులు విరబూసాయి. అద్భుతమైన రీతిలో గమనించండి. మనము సాధకులం కావాలి. భక్తులం అవ్వడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. సాధన చేసేటప్పుడు మమకార అహంకార ఈ మాయలను పక్కకు పెట్టి మనం అందరం కూడా ఈ చింతలనన్నిటినీ పక్కన పెట్టి ఆ సీతమ్మ వారి చిరునవ్వుని ఎట్లాగైతే హనుమంతుడు గమనించాడో ఆ విధముగానే మనము కూడా చక్కగా ఆ బ్రహ్మ చైతన్య నిజస్వరూపాన్ని సాక్షాత్కారమై పరంధామునిక దివ్యన కృపాశీలతో ఎక్కడికో వెళ్ళకో ఓ జీవాత్మ, ఎక్కడికో వెళ్ళకో బ్రహ్మ చైతన్యమా, ఇక్కడ ఉండు. ఈ రెండింటి కలయిక వల్లే మీ అద్భుతమైనటువంటి యొక్క సాక్షాత్కారం జరుగుతుందని ఏ హనుమంతుడు నిరూపించాడో ఆ హనుమంతుడు మనందరి లోపలే ఉన్నాడు. ఆ హనుమంతుని నిరంతరం మనం బతికించాలి, మనం పోషించుకోవాలి, నామస్మరణ మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. స్వామి చెప్పారు. అప్పుడు పోల్చుకోలేకపోతే ఆ అంగుళీయం ఇస్తే అది చూసి అమ్మవారు ఏడ్చారు. నాయన రామ్మ భుజం మీద ఎక్కించి తీసుకెళ్ళిపోతాను. నాయన తప్పు నాయన, రాముడు రావాలా, రావణాసుడు చావాలా, నేను రాముడు చెంతకు చేరాలా. ఈలోపు పట్టేశారు. రావణాసుడు తీసుకెళ్ళిపోయారు. ఏరా ఎవడివి నువ్వు అని అడిగారు. ఏంటి అడిగారండి? ఏరా, ఆ సంబోధన రావణాసుడు ఏంటండి? ఏరా ఎవడివి నువ్వు? నేను రాముడనే రాజదొరని యొక్క బంటుని రా అన్నాడు. రా అన్నాడు. రావణాసుడిని ఆ రోజుడు రా అని పిలిచినవాడు భూమి మీద పుట్టలేదు. అప్పుడు రాముడు కనీసం కూర్చోడానికి సింహాసనం కూడా ఇవ్వలేదు. అప్పుడు తిప్పాడు ఏం వేశాడు? మనందరం అనుకుంటాం పక్క వాళ్ళు చూసారండి, నాకు విలువ ఇవ్వలేదండి, నాకు అస్సలు విలువ ఇవ్వట్లేదండి, నాతో సరిగ్గా మాట్లాడలేదండి. నీ దగ్గర హనుమంతుడి లాంటి యొక్క సాధన ఉంటే, హనుమంతుడి లాంటి యొక్క శక్తి ఉంటే, హనుమంతుల్లా రామనపం జపిస్తే నీ దగ్గర ఉన్నదే నిన్ను ఉన్నతత్వానికి తీసుకెళ్తుంది. అప్పుడు నీ ఎదురుగున్న వాడికి కన్నా పైకి నువ్వు వెళ్తావు. అప్పుడు రామనామము రామతత్వం గెలుస్తూ తీరుతుంది. అంతే కదా, హనుమంతు దగ్గర ఉన్నదే పెరిగింది. కాబట్టి ఆ తర్వాత ఏం చేశాడు? వీడికి తోక ఉందనే కదా ఈ బలుపంతా తోకని దహనం చేసి కాల్చేయి మొత్తం ముట్టించేశాడు. 2 గృహాలు తప్ప. 2 గృహాలు, విభీషణుని యొక్క గృహము, 2వ గృహము పాపం కుంభకర్ణుని యొక్క భార్య వచ్చి ఆంజనేయ స్వామి యొక్క పాదాలను పట్టుకుందిట. హనుమా, నా భర్త 6 నెలలు నిద్రపోతూ ఉన్నాడు, కదలలేడు. వీళ్ళందరూ ఆహాకారంతో బయటికి కదులుతున్నాడు. నాకు కాస్త ప్రతిభిక్ష పెట్టవయ్యా అంటే, చూడండి అమ్మా, నువ్వు నన్ను శరణాగతి అన్నావు, తప్పకుండా అంటే హనుమంతుడు ఎవరండి? సాధకుడు. గట్టి చెప్పాలి, ఎవరండి? సాధకుడిని రాక్షస ప్రవృత్తి, నాకు నచ్చనివాడు, నాకు అసహ్యం, వీడు ఛీ థూ నన్ను ఎన్నో మాటలు అన్నాడు, ద్వేషి, వాడు మనల్ని సంప్రదించి సహాయం అడిగితే దేవుడికి చేస్తున్నానే దృక్పథంతో చెయ్యగలగడమే హనుమతత్వం అనే అంశాన్ని స్వామి ఇక్కడ ప్రకటించారు. ఎంత అద్భుతం కదా. మనందరికీ తెలుసు కదా, అన్నీ కాల్ చేశాడు. అమ్మో అయ్యో, అప్పుడు గుర్తొచ్చింది, పొరపాటున ఈ ఫ్లోలో ఫాలో అయిపోయి నేను అశోకవనం కూడా కాల్ చేసానేమో. వెళ్ళాడు. నో అమ్మవారు హ్యాపీగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. అప్పుడు అద్భుతమైన ఒక పాటను పాడి ఆ అద్భుతమైన కీర్తనతో తన యొక్క సుందరాకాండ అంతటిని కూడా ముగించుకొని ఆ చూడామణిని గైకొని వచ్చి పరమాత్ముడికి చూపించి, రామా నేను గొప్పవాడినో నువ్వు గొప్పవాడివో, నీ నామము గొప్పదా లేకపోతే నా శక్తి గొప్పదా నా భక్తి గొప్పదా, వీటన్నిటికంటే ముందు కూడా మనం తెలుసుకునే ముందుగా ఒక అద్భుతమైన కీర్తన మనం పాడుకొని ఆ ప్రశ్నకి సమాధానం చెప్పుకొని ఈరోజు మంగళహారతికి మనం ఉపక్రమిద్దాం. అంజనానంద వీరం అశోకవన సంచారం, నందవీరం అశోక. అందరూ
అంజనానందవీరం అశోకవన సంచారం వందే లంకా భయంకరం వందే లంకా భయంకరం సీతాశోక వినాశకరం హే సీతాశోక వినాశకరం హే అంజనానందవీరం అశోకవన సంచారం వందే లంకా భయంకరం సీతాశోక వినాశకరం రామ 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 శ్రీరామ రామ 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 హే రామ 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 అంజనానందవీరం అశోక వన సంచారం ఆ చూడామణిని ఒక చేత్తో పట్టుకొని అలాగే రాముడి దగ్గరికి వచ్చి రాముడి చేతిలో పెట్టి చూసా 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 ప్రభు సీతమ్మ వారిని చూసా అని అంటే రాముడు మొట్టమొదటిగా అప్పటి వరకు ఆంజనేయుని ఆశీర్వదించాడు. మొట్టమొదటిసారి రాముడు ఆంజనేయుడిని ఆలింగనం చేసుకున్నటువంటి అంటే ఎప్పుడైతే ధైర్యం వెళ్ళి బ్రహ్మ చైతన్యాన్ని చూసి ఇదిగో ఇది అద్వితీయమైన ఆత్మానందం అని చెప్తుందో అప్పుడు జీవాత్మ పులకించి ధైర్యాన్ని హత్తుకుని అక్కడి నుంచి ఆ సాధకునికి ముక్తి మార్గాన్ని ప్రసాదిస్తుంది. ఇదే స్వామి చెప్పినటువంటి అద్భుత అంశాన్ని గట్టిగా ఒక మారు మనం హర్షధ్వానములతో పరమాత్ముడికి జై జయధ్వానముల పలికి ఆ హనుమత్తత్వంలో మనం ఎన్నో 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 విశిష్టమైన అంశములు ఇంకా కొన్ని కొల్లలున్నవి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే, మనందరం హనుమత్ స్వరూపంగా మారాలి. స్వామి ఒక మారు బాలచంద్రాని బ్రదర్ బాలచంద్ర హైదరాబాద్లో ఉండేవాడు. యూత్ మేము అందరం అయినప్పుడు యూత్ అంటే ఎవరో యువకులు అనుకుంటున్నాం, కాదు. వైఓయు టీహెచ్, యు అంటే నీవు, టీ అంటే థింక్, హెచ్ అంటే హనుమాన్. నువ్వు హనుమంతుడివే, ఇది గుర్తెరుగు అని చెప్పారు. కనుక మనమందరం ఇట్టి స్ఫురణతో కేవలం హనుమంతుల వారిని మనం ఇలా పుట్టారు, ఇలా వారికి దవడ వాచిపోయింది, లేకపోతే వీళ్ళని హనుమాన్ పిలుస్తారు, పలానా అంజనాదేవికి పుట్టాడు, తెలుసు కదా మీ అందరికీ. సుమిత్ర యొక్క అద్భుతం ఏంటంటే ఆ పైన పెట్టుకుని తన కుర్రలు ఆరబెట్టుకుంటూ ఉంటే ఒక గరుడ పక్షి వచ్చి ఆ వెండి పాత్రలో ఉన్నటువంటి పుత్రకామేశ్వరి యాగం యొక్క ప్రసాదాన్ని తన్నుకొని పోతే ఎక్కడో ధ్యానముద్రలో ఉన్నటువంటి అంజనాదేవి ధ్యానం చేస్తున్నప్పుడు ఆమె ఒడిలో ఆ వెండిగిని పడితే ఆ పాయసాన్ని తినడం వల్ల ఆ ఆంజనేయ స్వామి కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క సమేతమైన తత్వముగా విరాజంలో బట్టి మాత్రమే ఎన్నో యోజనాలు, ఎన్నో కిలోమీటర్లు, ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ కూడా రాముడు ఆ తత్వాన్ని తన యొక్క అంశను వెతుక్కుంటూ వచ్చాడు. తన అంశ చేరుకున్నప్పుడు తన యొక్క సేవలో, తన కార్యములో తన నిమగ్నమై ఉన్నాడు. చివరి శ్వాస వరకు రాముడు హనుమంతుని వెళ్ళాడు. కానీ ఈనాటి వరకు కూడా చిరంజీవిగా ఆ హనుమంతుడు వీడలేదు. ఇక్కడే మనల్ని కూడా వీడకుండా మన మధ్యనే ఉంటూ మనందరినీ ఆస్వాదిస్తుంటే ఆ హనుమంతుని యొక్క దివ్య చరణామృత పదకమలముల వద్ద మనల్ని మనం అర్పించుకుంటూ స్వామి యొక్క దివ్య చరణామృత వద్ద ఆ ప్రేమానుగ్రహం అందరికీ మనకి లభించాలని ప్రార్థన చేస్తూ అందరం కూడా ఈరోజు ముగించుకుందాం. జై సాయిరామ్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః
సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. जय बोलो सीतारामचंद्रमूर्ति की, जय बोलो वीर हनुमान की, जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की.